ఒకసారి మీరు ఆలోచించండి, కడుపును పుట్టిన బిడ్డలు కొన్నిసార్లు తల్లిదండ్రుల మీద తిరగబడుతుంటారు. కొన్నిసార్లు తీసుకుని వెళ్ళి అనాథాశ్రమాలు వదిలేస్తుంటారు. వాళ్ళు ఎంత చేసినా తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఎక్కడైనా చనిపోద్దా? చెప్పరేంటండి? పిల్లల మీద ఉన్న ప్రేమ తల్లిదండ్రులు ఎక్కడైనా చనిపోయిద్దా? వాళ్ళ మీద ప్రేమ ఎక్కడైనా తగ్గుద్దా? అయ్యో నా కొడుకు నన్ను ఎలా చేశాడు, నా కూతురు నన్ను ఎలా చేసినా అని ఎప్పుడైనా అనుకుంటారా? వాళ్ళు ఎంత చేసినా సరే వాళ్ళ మీద ప్రేమ ఎలా తగ్గదో, ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకి అంత ప్రేమ ఉంటే మనల్ని ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన ఏర్పాట్లో, ఆయన ప్రణాళికలో సిద్ధపరచుకున్న దేవుడు, ఆయనతో కూడా నిత్యత్వంలో మనం ఉండడానికి మనల్ని సిద్ధపరుస్తున్న దేవుడు మన కోసం ఇంకెంత తల్లడిల్లిపోతుంటాడు. ప్రతిరోజు మనం ఆయనతో సహవాసం చేయాలనే కదా ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఆయనతో మనం సహవాసం చేయాలనే కదా మన కోసం వచ్చి రక్తాన్ని కార్చాడు. ఆయనతో సహవాసం చేయాలనే కదా మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. ఎన్నిసార్లు దేవుడు మనకిచ్చిన తలాంతులు వినియోగించుకోకుండా మనం ఉంటున్నా మన కోసం ఇంకా ఆయన చేతులు చాపే ఉంచాడు. ఆయన చేతులు చాపి ఉంచాడు కనుకే మనం సజీవులుగా ఉన్నాం. ఆయన చేతులు చాపి ఉంచాడు కనుకే ఈ చేత్తో ఒక ముద్ద తినగలుగుతున్నాం. ఆయన ఇంకా చేతులు చాపి ఉంచాడు కనుకే ఆయన సన్నిధిలో ఈ విధంగా ఆరాధించగలుగుతున్నాం. ఏమండి, లోకంలో ఉన్న వాళ్ళు బ్రతకట్లేదా? లోకంలో ఉన్న వాళ్ళు జీవించట్లేదా? లోకంలో ఉన్న వాళ్ళు కష్టపడట్లేదా? లోకంలో ఉన్న వాళ్ళు సంపాదించట్లేదా అనే ప్రశ్న రావచ్చు. కానీ వారు కష్టపడుతున్నారు, మనం కష్టపడుతున్నాం. దేవుని ఎరగని వారు ప్రయాసపడుతున్నారు, మనం ప్రయాసపడుతున్నాం. కానీ వాళ్ళ ప్రయాసకి మన ప్రయాసకి తేడా ఏంటి చెప్పనా? వాళ్ళ ప్రయాస ఈ భూమి మీద ఉన్నంత వరకే. వాళ్ళ ప్రయాస ఈ భూమి మీద జీవించినంత కాలమే. సంపాదన అయినా, కష్టపడడం అయినా, పోగు చేసుకోవడం అయినా, ఏదేదేదో సంపాదించి కూర్చుకోవడం అయినా, కానీ మన ప్రయాస ఏంటి చెప్పనా? ఇక్కడ ఉన్నంత వరకు ఆయన కృపతో నింపబడి, ఇచ్చిన దానితో తృప్తిపడి, ఆ రోజు ఇచ్చిన ఆహారాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిని, మరొక రోజు దేవుడు చూసుకుంటాడని నమ్మకంగా మనం జీవిస్తున్నాం చూసారా? మరొక రోజు నా దేవుడు ఉన్నాడు, నాకు ఆధారం అని మనకొని బ్రతుకుతున్నాం చూసారా? ఆ నిరీక్షణతో మనల్ని ఇక్కడ ఉన్నంతకాలం 70, 80, 100, 120 సంవత్సరాలు జీవించేంతవరకు తోడుగా ఉండడం కాదు, నిత్యత్వంలో మనం చేరేంత వరకు కూడా, ఆ నిత్యత్వంలో యుగ యుగాలు, 1 సంవత్సరం కాదు, 1 నెల కాదు, యుగ యుగాలు ఆయనతో ఉండేటట్లుగా మనకి లెక్కలేని భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడే. ఆ భాగ్యాన్ని బట్టి మనం ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో ఆయనను చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు అన్నిటిని తలంచుకుంటూ ఈ ఆత్మీయాత్రలో ముందుకు కొనసాగిపోవదుముగాక.